పాట లేనుంటి ఏముంటది కాలుతుంటది కింద మీద మంట మంట మన్నుతుంటది గలీజు మీద మంటకుర్రా కిస్మత్లా ఏదుంటే అదే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెళ్తే మన డెమో వీడియో వచ్చేసి అయితే చూసేస్తుంటారు కదా. ఎయిటర్ సాంగ్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో జల్దీ పోయి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పోయా. నేను పెట్టిన వీడియో మీకు ఎంత నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, అందువల్ల సబ్స్క్రైబ్ అనేది చేసుకోమని చెప్తున్నాను. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర ఎడిట్ మోషన్ అనే యాప్ ఉన్నారు, లేదా మీ దగ్గర లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అదిగాక బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ లింక్ కూడా ఉంటుంది. అదిగాక మన టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను ఎప్పటికప్పటికి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాను. సో వీడియో అయితే ప్లే చేసుకుని అయితే చూడండి. ఇప్పుడు నేను లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. లింక్ పైన క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ ఎలైట్ మోషన్లోకి అనేది వెళ్ళిపోతాము. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పనిపాత లేనోనికి ఏముంటుంది, ఎడిటోని పడే ఏ సైడ్ ఉంటుంది. మన వచ్చేసి నేమ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే వచ్చేసి నా లోగో, మీ లోగో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీ లోగో ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నా లోగో వచ్చేసి మిస్టర్ నాని ఆఫీషియల్ ఎడిట్స్, నేను వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ప్లస్ ఇది వచ్చేసి మన నేమ్ లోగో, మీ నేమ్ లోగో పెట్టేసుకోండి. ఇంకో నా నేమ్ తీసేసి మీ నేమ్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏ లోగో వద్దనుకుంటే ఇక డిలీట్ ఆప్షన్ అనేది డిలీట్ అనేది చేసేసుకోండి. ఇది కూడా వచ్చేసి నా నేమ్, స్టార్టింగ్ నేమ్. మీ నేమ్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఇది మీ లోగో నేమ్ లేకపోయినా కానీ మీ ఒరిజినల్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ పెట్టేసుకోండి ఇంకా టైపింగ్లోకి వెళ్ళేసి, సరేనా. ప్లస్ ఇప్పుడు ముందు వచ్చేసి ఏం చేస్తారంటే ఫోటో స్టార్టింగ్ ఈ లేయర్ ఫస్ట్ వన్ పైన లేయర్ పైన క్లిక్ చేసుకొని కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇవి ఇమేజ్ చేస్తే చేంజ్ చేసుకోవాలి. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని నేను వచ్చేసి పిక్ తీసుకొని యాడ్ చేసినాను. యాడ్ చేయగా ఇంకా మనకి యాడ్ అయిపోయింది. ఇదే విధంగా 1 2 3 ఇటుకి ఇదే యాడ్ చేసేసేయండి. బ్యాక్ వచ్చేసి అయిపోయింది మనకి. కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీరైతే పిక్ అనేది సెట్ చేసుకోండి. నేను పిక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు పైన లేయర్లో కూడా కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ పిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను సేమ్ అదే పిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కింద ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కింది లేయర్ లాస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మన పిక్ అనేది చేంజ్ చేసుకోవడం ఉంటుంది. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ పిక్ అనేది యాడ్ చేస్తున్నాను. సింపుల్గా ఇక్కడ ఈ పిక్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇదే విధంగా ఐటీ గిట యాడ్ చేసేసేయండి. ఇది వచ్చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ పిక్ ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్కి ఏదైనా పిక్ సెలెక్ట్ చేసేసుకోండి. లేకపోతే మనకు వద్దనుకుంటే వదిలేసేయండి పిక్ అవసరం లేదు, డిలీట్ చేసేసుకోండి. ఇది ఇప్పుడు పైన ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇది కూడా అవసరం లేదు, వదిలేసాను. అది కూడా లేయర్ నేను అలా ఎడిటింగ్లో డిలీట్ చేయడం మర్చిపోయినాను. ఓకేనా. వదిలేసేసాను అది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వన్ ఇమేజ్ పైన క్లిక్ చేసుకొని కొంచెం జూమ్ అనేది చేసేసుకోండి. ఎందుకంటే కొంచెం పెద్దగా వస్తుంది, జూమ్ చేసుకున్నారు అనుకో, ఇంత జూమ్ అయితే చాలు. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పిక్ వచ్చేసి యాడ్ చేసుకున్నాను. ప్లస్ ఇప్పుడు ఈ నెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని
లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్కి వెళ్ళి నెక్స్ట్ పిక్ అనేది యాడ్ చేసేసుకొని నెక్స్ట్ లేయర్కి వెళ్ళి కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ అనేది యాడ్ చేసేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి అయితే వీడియో అనేది చెక్ చేసుకొని అన్నిటికైతే ఎఫెక్ట్స్ యాడ్ చేసినామా ఫొటోస్ యాడ్ చేసినామా ఎఫెక్ట్స్ యాడ్ అయినాయా లేవా అనేది చెక్ చేసుకొని ఇప్పుడు వీడియో ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలనుకోండి అంత క్లారిటీ పెట్టేసుకొని నాకు ఇంత క్లారిటీ చాలు కాబట్టి నేను ఎంత పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ వీడియో అయిపోయింది. ఇంకా సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోయినట్టు. సో వీడియో ఎలా వచ్చిందో ప్లే చేసుకొని అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేయండి భయ్యా. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.